బండి సంజయ్ కొడుకు సంబంధించిన విషయంలో బండి సంజయ్ కొడుకు తప్పేం లేదు, అమ్మాయే కావాలని ఆయనతో తిరిగి ఇప్పుడు బండి సంజయ్ కొడుకును బదనాం చేస్తుందని చెప్పేసి చాలామంది ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఆ అమ్మాయి బండి భగీరథ్ అత్యాచారం చేశారని, చాలా చోట్ల తిప్పాడని, ఆమెను అరెస్ట్ చేశాడని, ఆమెను బెదిరించి లొంగ తీసుకున్నాడని కేసు ఫైల్ చేసింది ఆమె. అది కూడా చాలా రోజులు తిరిగితే మొన్న రీసెంట్గా కేసు ఫైల్ అయింది. అది కూడా ఫోక్సో చట్టం కింద కేసు ఫైల్ అయింది. ఎందుకంటే ఆమె మైనర్ బాలిక అనేది విషయం బయటకు వచ్చి దాని ఆధారంగా జరిగింది. పోస్కో చట్టంలో నమోదైనప్పుడు ఒక కేసు వెంటనే అందులో నిందితుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. మే 8న ఈ నమోదైంది ఈ కేసు, ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళు కౌంటర్గా హనీ ట్రాప్ కేసు అని వాళ్ళు పెట్టారు. హనీ ట్రాప్ ఆమె మైనర్ బాలిక అయితే హనీ ట్రాప్ కేసు చెల్లదు, అది వర్తించదు. ఆమె వైపు నుంచి తప్పు జరిగినప్పుడు కూడా ఎవరైతే మేజర్ ఉన్నారో వాళ్ళపైనే అది తప్పుపోతుంది, కానీ మైనర్ బాలిక కింద వాళ్ళకు వర్తించదు ఇది. కాబట్టి ఈ హనీ ట్రాప్ కేసు ఎందుకు పెట్టారు? పోలీసు వాళ్ళకి తెలియక పెట్టారా? తెలిసే పెట్టారు అవన్నీ. ఇప్పుడు ఆమె మైనర్ కాదు, మేజర్ అని చెప్తున్నారు. మరి మైనర్ అయినప్పుడు ఫోక్సో చట్టం ఎట్లా పెట్టారు పోలీసు వాళ్ళు? అంటే పోలీసు వాళ్ళకి తెలియకుండా పెట్టారా? అట్లేం కాదు కదా. అంటే ఇప్పుడు రకరకాల వాదనలు వస్తుందన్నమాట. ఆమె మైనర్ బాలిక, ఇప్పుడు మేజర్ అయ్యిందని, తర్వాత ఆమెది తప్పు ఉందని, ఆమెనే తిరిగిందని, ఈ విధంగా రకరకాల మాటలనే బయటకు వస్తున్నాయి. కానీ ఏది సరైనది, ఏది నిజము అనే విషయము బయటికి రావాలి అంటే నిష్పక్షపాతంగా పోలీసు వాళ్ళు విచారణ చేపట్టాలి. మరి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి విచారణ చేపట్టి అతను నిజంగా దోషి అని తేలితే కఠినంగా శిక్షించాలి పోక్సో చట్టం కింద. ఆమె మైనర్ అయితే, ఇప్పుడు మైనర్ కాదు మేజర్ అని చెప్తున్నారు. మేజర్కి కూడా చాలా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు నిర్భయ చట్టం ఉంది, నిర్భయ చట్టంలో కూడా ఇట్లా అత్యాచార కేసుల్ని కఠినమైన శిక్ష అనేది ఉంది. కాబట్టి చట్టాలు లేకపోవడం ఏం లేదు, అందరికీ చట్టాలు అనేవి ఉన్నాయి, మైనర్కి కానీ మేజర్కి కానీ. నిజంగా అమ్మాయి పైన అత్యాచారం జరిగింది, అమ్మాయిని అరెస్ట్ చేశాడు, అమ్మాయిని మోసం చేశాడు అని భగీరథ్ మోసం చేశాడనే విషయము స్పష్టంగా బయటకు వచ్చింది అనుకోండి, తప్పకుండా అతన్ని కఠినంగా శిక్షించాలి. అతను మంత్రి కొడుకు అని పక్కన పెట్టడానికి లేదు. ఈ దేశంలో సామాన్య ప్రజలకి, తర్వాత ఎవరైతే నాయకుల కొడుకులు కానీ, నాయకుల కూతుళ్ళు కానీ, ఎవరైనా కానీ, వాళ్ళ చుట్టాలు కానీ తేడా చూపించకూడదు చట్టం విషయంలో. చట్టం దృష్టిలో అందరూ సమానులే అని చెప్పినప్పుడు ఈ విధంగా ఎందుకు బండి సంజయ్ కొడుకుని పక్కన వేరే దేశాలకు ఎందుకు పంపించారు, ఆయనని పరారీలో ఉన్నారని ఈరోజు చెప్తున్నారు. అది సరైనది కాదు. నిజంగా పోలీస్ వాళ్ళకు ఈ కేసు పట్ల చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్ కొడుకుని తీసుకురావడం అంతే కష్టమైన పని కాదు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే ఇక్కడుండి ఎక్కడో నేరస్తుల్ని పట్టుకోగలుగుతున్నారు. మళ్ళీ అలాంటప్పుడు బండి సంజయ్ కొడుకుని పట్టుకోలేరా అనేది మనం ఈరోజు పోలీసు వాళ్ళని అడగాల్సి ఉంది. అంటే ఈరోజు పోలీసు వాళ్ళకు, ప్రభుత్వాలకు మహిళల పైన, అమ్మాయిల పైన పెరుగుతున్న నేరాలు, అత్యాచారాలకు సంబంధించి ఎలాంటి వాళ్ళు కన్సర్న్ చూపించట్లేదు, శ్రద్ధ లేదు. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా చూస్తే బీజేపీ వెళ్తున్న రాష్ట్రాలన్నింటిలో కూడా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులే అమ్మాయిల పైన, మహిళల పైన అత్యాచారాలకు పాల్పడి, ఇప్పుడు ఉన్నావో కేసు తీసుకుంటే ఆ ఉన్నావో కేసులో ఆ బాధిత అమ్మాయికి సంబంధించిన అందరి బంధువులందరినీ కూడా చంపివేయడం జరిగింది. అతను సేగలని అతను చంపించేశాడు. మరి అత్రాస్లో, మరి ఇంకా వేరే రాష్ట్రాల్లో అనేక సంఘటనలు ప్రతిరోజు పెరుగుతున్నాయి. మరి అదే బీజేపీ ఈరోజు బేటీ పడావో బేటీ బచావో అని చెప్తుంది, నినాదాలు ఇస్తుంది. మరి బేటీని ఎవరి నుంచి బచావ్ చేయాలి? ఈరోజు బీజేపీ పార్టీ నుంచి, బీజేపీ నాయకుల నుంచి బచావ్ చేయాలి అనేది మనం ఈరోజు మన ఈ ప్రభుత్వాలని, ఈ నాయకులను అడగాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఈ కేసులో విచారణ అనేది నిష్పక్షపాతంగా జరగాలి, నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలని మా ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం, ఇతర మహిళా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు కలిసి ఈరోజు ఈ నిరసన ప్రదర్శన నిర్వహించాము.